హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో కొంతమంది స్టూడెంట్స్ నార్మల్గా అంటే ఈ ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ చేయడం ఎట్లా అని అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం ఈ ఛానల్ నుంచి రెవెన్యూ ఎంత వచ్చిందని కూడా అడుగుతున్నారు. సో మీకు నేను ఒక డీటెయిల్ వీడియో చేస్తాను కంపల్సరీ. ఎందుకంటే యూట్యూబ్ ఈజ్ లైక్ పార్ట్ టైం, ఓకేనా? పార్ట్ టైం వర్క్ లాగా మనము పెట్టుకోవచ్చు. మనకు ఒక స్కిల్ ఉంది అన్నప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడి అది అప్లోడ్ చేయడం అనేది అందరూ చేయలేని పని, ఓకేనా? ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా చాలామంది పీజీ చేసారు, బట్ అందరూ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడు, అది పెట్టు, అది కొంతమంది వీడియో చూస్తారు, నిన్ను చూస్తారు, నువ్వు మాట్లాడేది వింటారు అంటే వాళ్ళు అది చేయలేరు అందరూ. సో మనకు ఆ స్కిల్ ఉన్నప్పుడు మనం యూజ్ చేసుకోవాలి. ఫోన్ పట్టుకొని కెమెరా ముందు రికార్డ్ చేసి అది వీడియో అప్లోడ్ చేయడము, ఆ కాంటెంట్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కూడా ఒక పార్టీ స్కిల్లే. సో యూట్యూబ్ని మొత్తం ఫుల్ టైం లెక్క కాకుండా మనం చేసేది ఏదో మనం చేసుకుంటాం. ఇది ఒక పార్ట్ టైం లాగా దీన్ని పెట్టుకోవడం బెటరే. అండ్ ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది కూడా నేను డీటెయిల్గా చేస్తాను ఒక వీడియో. సో ఈ వీడియోలో ఏంటంటే మీరు యాక్చువల్ ఏం డౌట్స్ ఉన్నాయి మీకు పర్టికులర్గా, ఓకేనా? ఎందుకంటే ఎంతో కొంతమందికి మీకు ఛానల్ మీద ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది. సో కాంటెంట్ వేరే ఉండొచ్చు. సో నాది ఎడ్యుకేషనల్ కంటెంట్ ఉన్నది, అంటే స్టడీ పర్పస్లో నేను వీడియో చేస్తాను. సో ఒక్కొక్కరు ఒక్కొక్క కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉండే ఉంటారు ఛానల్ క్రియేట్ చేద్దామని. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి నేను కూడా వీడియో చేస్తా అని అనుకుంటే మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయి అన్నీ కింద కామెంట్స్ పెట్టండి. సో ఒక 3 డేస్కో 2 డేస్కో తర్వాత వీడియో కింద ఉన్న కామెంట్స్ అన్నీ బేస్ చేసుకొని ఒక వీడియో చేస్తా. అండ్ అట్ ద సేమ్ టైం రెవెన్యూ ఎంత వచ్చిందని అడిగితే మాత్రం రెవెన్యూ ఎంత వచ్చింది కానీ కూడా నేను ఆ లాంగ్ వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎంత వస్తుంది ఏంది కథ అని చెప్పేసి. సో జస్ట్ మీకేం డౌట్స్ ఉన్నాయి పర్టికులర్గా? ఆల్రెడీ డిగ్రీ అయిపోయి పీజీ దాకా వచ్చారు కాబట్టి అందరికీ మినిమం అంటే తెలుస్తుంది యూట్యూబ్ గురించి. బట్ ఇంకా ఏమైనా ఎక్స్ట్రా డౌట్స్ ఏమైనా ఉంటే కంపల్సరీ మీరు కామెంట్ పెట్టండి ఈ షార్ట్ వీడియో కిందనే, యూట్యూబ్ రిలేటెడ్ ఓన్లీ. ఈ షార్ట్ వీడియో అప్లోడ్ చేసినాక 2-3 డేస్ తర్వాత డీటెయిల్గా ఒక వీడియో చేస్తాం, ఓకే? ఎందుకంటే ఒక స్టూడెంట్ క్యాంపస్లో ఉన్న స్టూడెంట్ అవ్వచ్చు, వేరే ఎక్కడున్న స్టూడెంట్ అవ్వచ్చు, ఒక ఛానల్ ఉండి ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని ఒక కాంటెంట్ మీద ఒక ఛానల్ నడిపితే మంచిదే. ఎందుకంటే సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో ఒక నువ్వు 4 months 5 months 6 months కష్టపడిన తర్వాత నీకు సర్టెన్ అమౌంట్ వచ్చిందంటే ఒక స్టూడెంట్కి ఆ అమౌంట్ అనేది హెల్ప్ అవుతుంది. ఇంట్లో నుంచి డబ్బులు అడగాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఇంట్లో నుంచి డబ్బులు అడగకుండా నిన్ను నువ్వు ఓన్గా ఎర్న్ చేసుకుంటావు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఒకవేళ నీ కాంటెంట్ నిజంగానే వర్కౌట్ అయ్యి నువ్వు మంచిగా కష్టపడి నీ ఛానల్ ఇంక్రీజ్ అయితే మంచిగా ఉంటే నీకు ఒకవేళ యూట్యూబ్ నుంచి రెవెన్యూ జనరేట్ అయితే తర్వాత నీకు అది అమౌంట్ హెల్ప్ అవుతుంది. నువ్వు క్యాంపస్లో ఉంటే డబ్బులు కోచింగ్ కానీ బుక్స్కి కానీ ఇంకా దేనికైనా హెల్ప్ అవుతుంది. సో నన్ను అడిగితే ఇంట్రెస్ట్ ఉంటే మీకు మంచి కాంటెంట్ ఉంటే పెట్టుకోవడమే బెటర్ ఛానల్, ఒక ఆప్షన్ లాగా, ఓకే? దాన్ని ఒక పార్ట్ టైం లాగా పెట్టుకొని మంచిగా పెట్టొచ్చు. ఐ విల్ డెఫినెట్లీ మేక్ ఎ వీడియో ఆన్ ఇట్. మీరు డౌట్స్ అన్నీ కింద కామెంట్ పెట్టండి. ఒక 2-3 డేస్ తర్వాత వీడియో చేస్తా, ఓకేనా? సరే మరి, డన్, బాయ్.